ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లను నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక మీడియా యజమానులకు కూడా వదల్లేదని, కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని కూడా టార్గెట్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోంది? శ్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా పలు సంచలనమైనటువంటి విషయాలు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షం సంబంధించిన నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆధారంగా చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన ప్రభాకర్ రావు ఆదేశాలకు మేరకు మాత్రమే తామంతా కూడా ఒక ట్యాపింగ్ టీమ్గా ఏర్పడ్డాము. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులతో పాటుగాను, అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్షకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటుగాను బీజేపీకి చెందినటువంటి పలువురు ప్రముఖుల నేతలపైన కూడా తామంతా ట్యాపింగ్ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు కూడా కనిపెడుతూ ఆ సమాచారాన్నంతా కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతకు చేరవేశామంటూ కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో ఆ ఆధారాలను కూడా ఒకటి వెలుగు చూస్తున్నాయి. అయితే రాధాకిషన్ రావు మాత్రం చూసినట్టయితే ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతో మాత్రమే తామంతా కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డట్టుగాను ఆ కన్ఫెషన్ రిపోర్టు చెప్తా ఉంది. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే పార్టీకి సంబంధించిన లుకలుకలు ఉన్నాయో వారంతా కూడా ఇంటర్నల్కి సంబంధించిన విభేదాలున్న నేతలపైన కూడా పార్టీ ఆదేశాల మేరకు తామంతా కూడా వారి కదలికలపైన మొత్తం నిఘా పెట్టడం, వారికి సంబంధించిన సంభాషణలను అన్నింటిని కూడా పూర్తిగా ట్యాప్ చేసి ఆ సమాచారాన్నంతా కూడా అధినేతకు చేరవేసినట్లుగా రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టు చెప్తా ఉంది. ఈ క్రమంలోనే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వివేకానందతోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించి అంటే శంబీపూర్ రాజుకు విభేదాలు ఏర్పడటంతో శంబీపూర్ రాజుకు సంబంధించినటువంటి వారి కదలికలపైన కూడా ట్యాప్ చేశాము. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే స్టేషన్ గన్పూర్లో చూసినట్టయితే కడియం శ్రీగారితో పాటుగాను టీ రాజయ్యకు ఉన్నటువంటి విభేదాలపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించామని కూడా చెప్పాడు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే బీజేపీకి చెందినటువంటి నేతలైనటువంటి బండి సంజయ్తో పాటుగాను ఎంపీ అరవింద్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం, మొత్తం ప్రధానకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగాను ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేస్తూ, అంతేకాకుండా ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఎవరైతే ఆర్థికంగా సాయం చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వారిపైన నిఘా కొనసాగించి చాలా వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామంటూ కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లో వెల్లడవుతున్నటువంటి అంశాలు. మరోవైపున చూసినట్టయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్న సంబంధించి తెలుసుకున్న ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో ఆ రాజకీయ నేతలు చాలా వరకు కొంతవరకు ఈ ఫోన్లో సమాచారం అంతా ట్యాపింగ్ అవుతున్న విషయం తెలుసుకొని కొందరు స్నాప్చాట్ ద్వారా ఇతర సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు చాట్ చేసిన అంశాలపైన కూడా ఈ ప్రణీత్ రావు మొత్తానికి ఇంటర్నల్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా మొత్తం ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఈ స్నాప్చాట్ ద్వారా కానీ లేకుంటే సోషల్కి సంబంధించిన ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా చాటింగ్ చేసుకుంటారో సంభాషణ చేస్తున్నారో ఆ సమాచారాన్నంతా కూడా ఇటు ప్రణీత్ రావు సేకరించి ఆ తర్వాత తమకు చేరవేశాడంటూ కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కొంతమందికి సంబంధించి మీడియా నేతలైనటువంటి ఒక అధినేత, మీడియాకు సంబంధించినటువంటి అధినేతతోటి కూడా ఓ మంత్రి డైరెక్ట్గా ఆయనకు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రణీత్ రావుతోటి కలవడం, మొత్తం మీద ఓ మంత్రి ఆదేశాలతోటి ప్రణీత్ రావు ఓ మీడియాకు సంబంధించినటువంటి యజమానితోటి ఈ సమాచారాన్ని అంతా కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే విషయాలు కూడా
ఆయన రాధాకిషన్ రావు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా కూడా కొరుట్లకు చెందినటువంటి జువాడి నరసింగరావుతో పాటుగాను కొంతమంది గద్వాలకు చెందినటువంటి సరితా తిరుపతికి సంబంధించినటువంటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే విషయాలను కూడా వెల్లడించడం చాలా వరకు ఆసక్తి రేపుతుంది. మొత్తం మీద చూసినట్టయితే తాండూరుకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తోటి పట్నం మహేందర్ రెడ్డికి ఉన్నటువంటి విభేదాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వెల్లడైనటువంటి క్రమంలో వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంతా కూడా ఇటు అధినేతకు అందజేశానని కూడా ఇటు రాధాకిషన్ రావు వెల్లడించారు. మొత్తానికి ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎవరెవరైతే అసంతృప్తులు ఉన్నారో పార్టీకి వ్యతిరేకంగా పాల్పడుతున్నారో అంతేకాకుండా సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా చూసినట్టయితే కూడా తీన్మార్ మల్లన్న పైన మొత్తం మీద నిఘా పెట్టడం, ఆయన కదలికలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంతా కూడా ఇటు అధినేతకు చేరవేశామనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇలా ఒక్కొక్క సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వానికి కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన నేతలందరిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సమాచారాన్ని సేకరించడం జరిగిందనేది రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో చాలా వరకు సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రవంతి.